పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి వీకెండ్ను అద్భుతమైన వసూళ్లతో ముగించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానుల నుంచి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చరచ్చ చేసింది. 4 రోజుల్లోనే 250 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది డివివి టీం. ఏపీ, తెలంగాణలో పవన్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఓజీ. 4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్లకు పైగా షేర్ రావడం అరుదైన విషయం. వరల్డ్ వైడ్గా 145 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు దాదాపు అన్ని బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోనూ మంచి రన్ కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో కూడా పవన్ రచ్చ వేస్తున్నారు. నార్త్ అమెరికాలో వీకెండ్ కలెక్షన్లు $5 మిలియన్ దాటేశాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు విదేశాల్లో సాధారణంగా మంచి ఓపెనింగ్ సాధించినా ఈసారి మాత్రం సునామీ క్రియేట్ చేసింది ఓజీ. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఓవర్సీస్ బిజినెస్ ఖచ్చితంగా 7 మిలియన్స్ దాకా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు కామెడీ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు వెళ్తున్నారు. ఇంత భారీ వసూళ్లు సాధించిన ఓజీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఇకపై కనీసం 30 కోట్లకు పైగా షేర్ వచ్చాకే బయ్యర్ సేఫ్ అవుతారు. వీకెండ్ దాటాకే అసలు కలెక్షన్ల టేస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే సండే తర్వాత వర్కింగ్ డేస్లో వసూళ్లు సహజంగానే తగ్గిపోతాయి. ఈ దశలో వసూళ్లు ఎలా వస్తాయనే దానిపై ఓజీ విజయం ఆధారపడి ఉంది. టికెట్ రేట్లపై ప్రేక్షకుల నుంచి విమర్శలు బాగా వస్తున్నాయి. వీకెండ్ వరకు ఎలాగోలా పెరిగిన రేట్లతోనే చూసిన ఫ్యాన్స్ వీకెండ్ తర్వాత అయినా తగ్గిస్తారేమో అని ఆశించారు. కానీ మిడిల్ క్లాస్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎక్కువ టికెట్ ధరలతో వచ్చే అవకాశం కనబడట్లేదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి రావాలనుకునే వాళ్ళు నార్మల్ టికెట్ ధరలను ఆశిస్తున్నారు. ఇప్పుడున్న టికెట్ రేట్లు తగ్గిస్తే మరిన్ని షోలు నిండే అవకాశం ఉంది. కలెక్షన్లు డ్రాప్ కాకుండా స్థిరంగా సాగేందుకు మార్గం సుగమం అవుతుంది. దసరా హాలిడేస్ హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు తగ్గించాల్సిందే. అలాగే చేస్తే బ్రేక్ ఈవెన్ కూడా గ్యారంటీ. టికెట్ రేట్ల అంశంపై డిస్ట్రిబ్యూటర్లు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు మళ్లీ వస్తారు. దాంతో ఓజీ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే కాకుండా సూపర్ ప్రాఫిట్ జోన్లో చేరే అవకాశం ఉంది.